అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మార్గశిర మాసం 4వ లక్షవారం అంటే ఆఖరి లక్షవారం శుభాకాంక్షలండి. రేపు అమావాస్య, ఎల్లుండి నుంచి పుష్యమాసం వచ్చేస్తుందండి. లోపు మనకు ధనుర్మాసం వచ్చేసింది కదండి. ధనుర్మాసం మార్గశిర మాసంలో కొద్ది రోజులు, పుష్యమాసంలో కొద్ది రోజులు ఉంటుందండి. ధనుర్మాసంలో ఇంకా ముందుగా లేచి ఇల్లు వాకిళ్ళు క్లీన్ చేసుకొని పువ్వులతోనూ ముగ్గులతోనూ అలంకరించుకుంటాం కదండి. నేనైతే ఈరోజు ఈ ముగ్గు వేశాను. ధనుర్మాసం వచ్చిందంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తూ ఉంటాయండి. ఈ ముగ్గులు మా అమ్మ వేస్తుంటే ఆమె వెనకాతల మేము కూడా వేసేవాళ్ళమండి. ఎలా వేయాలో మాకు అన్నీ నేర్పించేది మా అమ్మ. ఈ ధనుర్మాసం నెలగంటతో మొదలయ్యి భోగి రోజుతో ముగుస్తుందండి. రోజుకొక ముగ్గు చొప్పున ధనుర్మాసంలో ఎన్నో రకాల ముగ్గులు వేసుకుంటామండి. 4 గీతల ముగ్గులు అనేవాళ్ళం చిన్నప్పుడు. ఈ మాసంలో క్రిస్టమస్తో మొదలై పండుగ వరకు కూడా సెలవులు ఉండటం వలన పిల్లలు కూడా చాలా సందడిగా ఉంటారండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.